హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన కృష్ణకుమారి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తులసీదళం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. ముందుగా మీకోసం మీకు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అనేక వేల పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరి గురుదేవులైన పత్రిజీ, డాక్టర్ పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు అనేక వేల ధన్యవాదాలు, పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. మాకు మనకి మాకు ఈ జ్ఞానాన్ని ఉదయం తెల్లవారుజాము నుంచి మాకు అనేక ఇవన్నీ నేర్పిస్తున్న సీతాకుమారి గారికి, వేదం గాని సౌందర్యలహరి శ్లోకాలు ఇవన్నీ నేర్పిస్తున్న సీతాకుమారి గారికి, వాళ్ళ కోడలు గారికి కూడా అనేక వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మమ్మల్ని ఇంత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దినందుకు అనేక వేల ధన్యవాదాలు అండి ఆవిడికి. వినాయకుడి శ్లోకంతో బిగిన్ చేసుకుందాం మాస్టర్స్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् पत्रीश्वराय विद्महे ध्यानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्री साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्री वेदपुरुषाय नमः। ओम शांति शांति शांति। ऐंकार ह्रींकार रहस्ययुक्ता श्रींकार गूढ़ार्थ महाविभूत्या ओंकार मर्मं प्रतिपादिनीभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां। మన పత్రి గారు ఏమన్నారంటేనండి, మనం బేసిక్స్ చాలా మందికి మర్చిపోయామండి. ఎలాగంటే మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు పత్రి గారు ఏం చెప్పారు, గురువు గారు శ్వాస మీద ధ్యాస ఫస్ట్ ఎలా పెట్టాలి అంటే రెండు చేతులు క్రాస్ చేసుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాసానుసంధానం చేస్తూ ఆ భ్రూ మధ్యంలో పెట్టమని చెప్పారు కదండి. భ్రూ మధ్యంలోనే గమనిస్తూ ఉంటే ఆ శ్వాసని మనం లోపలికి వెళ్తాము. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో మనకి థర్డ్ ఐ ఓపెన్ అవటం, ఫస్ట్ అసలు నొప్పులు వస్తాయండి. అవి ఎంత నొప్పులంటే అది గురువుగారు ఏం చెప్పారంటే పురిటి నొప్పుల్లాగా వస్తాయి అని చెప్పారు. అట్లా నొప్పులు భరాయించుతూ కూర్చోవాలి. అలాగే కూర్చుంటే ఏమవుతుంది, మన తల ముందుకి కూడా వాలిపోతుందండి. మనం నిద్ర అనుకుంటాం, అది నిద్ర కాదు. అది ఎప్పుడైతే ముందుకు ఇట్లా వాలిపోతుందో మనం లేవదీయకూడదు. ఆ శక్తే మనల్ని లేపుతుంది. మనం ఏమనుకుంటామంటే అప్పుడు ధ్యాస దాని మీద పెట్టాలి. దాని మీద పెట్టకుండా మనం ఏమనుకుంటామంటే ఏదో నేను నిద్రపోతున్నాను అనే అపోహలో ఉంటాము. నిద్ర కాదండి అది. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. మనలో ఉన్నటువంటి బ్లాక్లు తొలగిపోతానికి అవన్నీ వస్తాయండి. మనలో ఉన్న 72,000 నాడులు క్లీన్ అవటానికి
కూర్చోవాలి 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 అని పత్రి గారు చెప్పారండి. అప్పుడు మనం ఎందుకోసం వచ్చాం, మనం ఏంటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, ఎందుకోసం పుట్టాం, ఇవన్నీ తెలుస్తాయండి. ఈ అసలు సంఘటనలు ఎలా జరుగుతాయి, ఈ జనన మరణ చక్రమార్థం ఏంటి, దైవం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. అలా ఎప్పుడైతే మనం కూర్చుంటామో ఆ ధ్యానం ద్వారా ప్రత్యక్షంగా అనుభవాలు వస్తాయండి. ఆ ధ్యానం పుస్తకాలు చదవటం, దాని ద్వారా కూడా పరోక్షంగా అందరికి పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం కలుగుతుంది, మనకి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ధ్యానం ద్వారానే మనకి శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత అన్ని కూడా ఒకదాని వెనుక ఒకటి అన్ని కూడా మనకి సంప్రాప్తిస్తాయి అన్నమాట. సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి అని తెలుసుకుంటాం, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, అనేక లోకాలకి మనం కూడా వెళ్ళగలుగుతాం అని తెలుసుకుంటాం. ఆ పూర్ణాత్మ అంటే ఏంటని తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ధ్యానం వల్లే మనకి సాధ్యం అవుతుందండి. ధ్యానము సజ్జన సాంగత్యము ఖచ్చితంగా చేయాల్సిందే. బుక్స్ చదవటం, పత్రి గారు రచించిన బుక్స్ గాని, ఆయన మనకి సజెస్ట్ చేసిన బుక్స్ ఉన్నాయి కదా, చాలా బుక్స్, అవన్నీ చదవటం, ఇవన్నీ మనం చదవాలండి. సజ్జన సాంగత్యం చెయ్యాలి. మన ఉచ్ఛ్వాసల్లో మనం కలిసి ఉండాలి. దీనే పాళీ భాషలో ఆనాపాన సతి అంటారు అనమాట. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మనకు పనికిరాని ఆలోచనలన్నీ నిలిచిపోతాయండి, దివ్యానుభవాలు కలుగుతాయి. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో క్రమంగా ఈ శ్వాస చిన్నదవుతూ ఉంటదండి. చిన్నదయ్యి నాసికాగ్రంలోకి చేరుతుంది అనమాట. ఆ పరిస్థితుల్లో మనకి ఆలోచనలు రమ్మన్నా కూడా రావన్నమాట. నాసికాగ్రం అంటే భ్రూమధ్యం, అంతేగాని ముక్కు కొన కాదండి. కొంతమంది భ్రూమధ్యం అంటే ముక్కు కొన మీద చూస్తూ ఉంటారు, భ్రూమధ్యం అని కాదు. అసలు శ్వాసను గమనించమంటే ఇక్కడ చూస్తూ ఉంటారు, ఇక్కడ కాదు, భ్రూమధ్యంలో గమనించాలండి ఖచ్చితంగా. అప్పుడు ఆనాపాన సతిలోని అంతా కుంభకం పడుతుంది, రేచకం అన్ని ఎలాగంటే మనం ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుని మనం నిమగ్నం అయ్యి ఈ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి తొందరగా ఆ స్థితులు రావచ్చండి. మరి నాడీ మండలం శుద్ధి అయిపోద్ది తొందరగా. ఆ ఇంకా ఆ ఈ మంత్రోచ్చరణలు జరగటం కాదండి, శ్వాస ఈ ముద్రలు పడతాయండి. మనకి తెలియనటువంటి ఇవి ఉంటాయి, భరతనాట్యం, అవన్నీ కూడా జరుగుతాయండి. కానీ అవన్నీ మనం అసలు మర్చిపోయినట్టున్నాము. ఆ సార్ చెప్పినవి ఇప్పుడు తెలుస్తుంటే ఆహా ఇవన్నీ ఇలా జరుగుతాయా, మనం ఇన్ని రోజులు మనం అది గమనించలేదే అని అనుకుంటామండి. అంటే ఏ ఇష్టదైవాన్ని ఒక ఒక ఆకారం పెట్టుకోకూడదండి, ఎప్పుడు శ్వాసనే గమనిస్తూ ఉండాలి. మంత్రోచ్చరణ మీద కూడా ఉండకూడదు, ఇష్టమైన రూపాన్ని ఊహించుకోకూడదు, ఇవన్నీ ఏం చేయకూడదు అనమాట. అట్లా ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఆ నిర్వికల్ప సమాధికి వెళ్తాం. అంటే ఏమాత్రం సంశయం లేని స్థితి, ఈ దివ్య చక్షు ఉత్తేజం, దాని తర్వాత స్థితి, తర్వాత పూర్ణాత్మను తెలుసుకుంటామండి క్షుణ్ణంగా. పూర్ణాత్మలో స్థితి వస్తుంది. ఆ జన్మ పరంపర గురించి, కర్మ పరంపర గురించి సంపూర్ణంగా తెలుసుకునే స్థితి వస్తుంది అన్నమాట. ఈ నిర్వికల్ప సమాధి అంటే నిర్వాణ స్థితి. ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం, అంటే ఆత్మ గురించి జ్ఞానం అన్నమాట. అంటే మన గురించి మనం తెలుసుకోవటం, నేను భౌతిక శరీరం మాత్రమే కాదు అని తెలుసుకోవటం, నేను ఆత్మనని తెలుసుకోవటం, నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం, ఇదంతా కూడా ధ్యానం ద్వారానే సాధ్యం అవుతుందండి. ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టు అయితే, బ్రహ్మజ్ఞానం అనేది మలిమెట్టు అని చెప్తారు మన గురువు గారు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానం, కోటాను కోట్ల లోకాల గురించి వీలైనంత
స్పష్టంగా కూడా విజ్ఞానం లభిస్తుంది అనమాట. ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అన్నది అసంభవం. ఆత్మజ్ఞానే ఋషి, బ్రహ్మజ్ఞానే బ్రహ్మర్షి అని చెప్పారు మన గురుగారు. తన నిజస్థితిని తెలుసుకున్న వాడే ఆత్మజ్ఞాని. తన బయట ప్రకృతిని అర్థం చేసుకుని దాన్ని సంపూర్ణంగా అధీనం చేసుకున్న వాడే బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. బ్రహ్మజ్ఞాని అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది అనమాట. బ్రహ్మ అంటే క్రియేటర్ అని అర్థం. అతను కొన్ని ఆత్మలను, కొన్ని లోకాలను సృష్టి చేయగలుగుతాడు. అంటే మనం చాలా మందికి ధ్యానం చెప్పగలుగుతున్నాము, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని. అంటే స్వతంత్రంగా సృష్టి చేయగలుగుతాం అన్నమాట. లోకంలో జ్ఞాని అయినాడే నూతన లోకాలను సృష్టించగలుగుతాడు అనమాట. ఇదంతా ఎలా సంభవిస్తుందంటే ఆత్మజ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా లభించే ప్రథమ స్థితి. ఈ బ్రహ్మజ్ఞానం దివ్య చక్షు యొక్క పరమ పరిపక్వ స్థితి అన్నమాట అది. మనం ఎప్పుడు కూడా ఆహారంలో జాగ్రత్త వహించాలి. ఏ పడితే ఆ చెడు అనేది చెడు అంటే మనం ఇప్పుడు పక్షుల్ని, జంతువుల్ని చంపి తింటాం, అదొక ఆనందం అనుకుంటాం. వాటిని హింస పెట్టిస్తున్నాం, అది ఎంత పాపం మూట కట్టుకుంటున్నామో మనం. సార్ చెప్పారు అవన్నీ మానేసేయాలి, జీవిని హింసించుకొని తినకూడదు అని. చాలా అలాగే వ్యవహారంలో కూడా జాగ్రత్త వహించాలి. చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు అబద్ధాలు చెప్పకూడదు, పనికిరాని దృశ్యాలు కూడా చూడకూడదు అని చెప్పారు. పనికిరాని మాటలు మాట్లాడకూడదు, పనికిరాని మాటలు అసలు పలకకూడదు కూడా నోటితో. మనకి ఇవన్నీ ఎంతో స్పష్టంగా చెప్పారు గురువు గారు. పరిశ్రమ అనేది ఎప్పుడు చేస్తేరాలి, అప్పుడే పనులు జరుగుతాయి. అంటే మనం ఎంత కష్టపడి మనం మెడిటేషన్ చేస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సకల కళలు అబ్బుతాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనం విశ్రాంతిగా ఉండకూడదు. విశ్రాంతిగా ఉంటే ఏంటంటే బుర్రలో అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చేసి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇంకా అవేవే ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, అన్ని పనికిరాని పనులు చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం మనలోకి మనం ప్రయాణం చేస్తామో మనం మన ఆత్మస్థితిని మనం తెలుసుకుంటాం. మనం చిన్న పాట పాడుకుందాం అండి. అందరూ మెడిటేషన్ లో కూర్చున్నారు కదా మేడం గారు. వేళల్లో వేలు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని, పెదవి కలుపుకుని, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని, వచ్చే శ్వాసని పోయే శ్వాసని అలాగే గమనిస్తూ ఉండాలి. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో ఈ సృష్టి అంతటినీ తెలుసుకోగలుగుతాం. మనం పరమ గురువుల్ని దర్శించగలుగుతాం, అన్ని లోకాలని మనం చూడగలుగుతాం. చాలా ఆనందం వస్తుంది. మన లోపలికి ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో మనకు ఆనంద స్థితి వస్తుంది అన్నమాట. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం న చవ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూపం శివోహం శివోహం. మనస్సు మనం కాదు, బుద్ధి, అహంకారం, చిత్తం, వీటన్నిటిని కూడా అంతఃకరణ చతుష్టయం అంటారన్నమాట. ఈ అహంకారం మంది కాదు, ఈ మనస్సు మంది కాదు, బుద్ధి మంది కాదు, ఇవేమి నేను కాదు. నేను కాని స్థితిలో
ఉండి మనం అప్పుడు ఏమనుకోవాలి? చెవి, ముక్కు, నాలుక, కన్నులు, పంచ జ్ఞానేంద్రియాలు నేను కాను. అవన్నీ కూడా పంచభూతాలు, నిప్పు, నీరు, గాలి, నీరు, ఆకాశం, ఇవేమీ కూడా నేను కాను. వీటన్నిటిని అతీతంగా ఉన్న చైతన్య స్వరూపుణ్ణి నేను, ఆనంద రూపుణ్ణి. ప్రతి ప్రాణిలో ఉండే జీవుడే శివుడు. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి శరణం కృష్ణయ్యా. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి నీవే కృష్ణయ్యా. గలగల పారే నీళ్ళల్లో నా నీవే కృష్ణయ్యా, రివ్వున ఎగిరే పక్షుల్లో నా నీవే కృష్ణయ్యా. గలగల పారే నీళ్ళల్లో నా నీవే కృష్ణయ్యా, రివ్వున ఎగిరే పక్షుల్లో నా నీవే కృష్ణయ్యా. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి శరణం కృష్ణయ్యా. చిగురించే ఆ కొమ్మల్లో నా నీవే కృష్ణయ్యా, వికసించే ఆ పువ్వుల్లోనూ నీవే కృష్ణయ్యా. చిగురించే ఆ కొమ్మల్లో నా నీవే కృష్ణయ్యా, వికసించే ఆ పువ్వుల్లో నా నీవే కృష్ణయ్యా. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి శరణం కృష్ణయ్యా. పాలను ఇచ్చే గోవుల్లో నా నీవే కృష్ణయ్యా, గణగణం రోగే గంటల్లో నా నీవే కృష్ణయ్యా. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి శరణం కృష్ణయ్యా. భజనలు చేసే భక్తుల్లో నా నీవే కృష్ణయ్యా, పాటలు పాడే గొంతుల్లో నా నీవే కృష్ణయ్యా. భజనలు చేసే గొంతుల్లో నా నీవే కృష్ణయ్యా, భజనలు చేసే భక్తుల్లో నా నీవే కృష్ణయ్యా. భజనలు చేసే గొంతుల్లో నా నీవే కృష్ణయ్యా. ఎక్కడ చూసినా నీవే కృష్ణయ్యా, సర్వాంతర్యామి శరణం కృష్ణయ్యా. శరణామి నీవే కృష్ణయ్యా. ఎంత హాయి ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా, శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా. ఎంత హాయి సహజ శ్వాసధారతో మనసు ధార కలియగా, ఆ సహజ శ్వాసధారతో మనసు ధార కలియగా. మధుర భావలాహిరిలో మనసు పరవశించగా. ఎంత హాయి ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని, ఎవరి వాస్తవాలకు వారే సృష్టికర్తలని. అనుభవాల సారంతో ఆత్మజ్ఞానమొందగా, అనుభవాల సారంతో ఆత్మజ్ఞానమందగా. ఎంత హాయి ఎంత హాయి ఈ ధ్యానం,
ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా ఎంత హాయి. బ్రహ్మమంటే నేనేనని నేనే ఆ బ్రహ్మమని. ఆ బ్రహ్మమంటే నేనేనని నేనే ఆ బ్రహ్మమని. నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా. నిర్వికల్ప సమాధిలో ఆత్మ పరవశించగా ఎంత హాయి. ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా. సత్యమైన జాగృతమంటే ప్రకృతిలో స్నేహమని. ఆ సత్యమైన జాగృతమంటే ప్రకృతితో స్నేహమని. సర్వులకు చెబుదాము సత్యయుగమును చాటుదాం ఎంత హాయి. ఎంత హాయి ఈ ధ్యానం, ఎంత మధురమీ జ్ఞానం. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా. శ్వాస చెంతనుండగా చింతలన్నీ పోయేగా ఎంత హాయి. ఎంత హాయి. ఈ ధ్యానం తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా. చావు తప్పదోరన్నా పరమహంస అయినా. నీ వన్నెలు చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా. వన్నెలు చిన్నెల కన్నా పరమాత్ముని కృపయే మిన్నా. అది మనకు లేకుంటే బ్రతుకంత సున్నా. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ. ఎందుకొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో. ఎందుకొరకు జన్మించావో ఏమి కర్మ చేస్తున్నావో. ఇకనైనా తెలుసుకో గురు తెరిగి మసలుకో. ఇకనైనా తెలుసుకో గురు తెరిగి మసలుకో. మట్టి కుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహము. మట్టి కుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహము. అందరిలో వెలిగేటి పరమాత్ముడొక్కడే. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ. మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ. జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు. జన్మలెన్ని ఉన్నా గాని మానవ జన్మెంతో మేలు. జన్మకు సరి కర్మ చెయ్యి ముక్తిని సాధించవోయ్. జన్మకు సరి కర్మ చెయ్యి ముక్తిని సాధించవోయ్. నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము. నీటి బుడగ ఈ జీవితం మరువబోకు నీ గమ్యము. మరిచావు నీ బ్రతుకు శూన్యాతి శూన్యం. తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ.
మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. శ్వాసతోనే మనం కూడుకుని ఉన్నాం మాస్టర్స్. గుణం అంటే అంతర్ పరిస్థితి, కర్మ అంటే బహిర్ కార్యక్రమం. మన గుణాన్ని బట్టే మన కర్మలు ఉంటాయి, కర్మల వల్ల గుణాలు మారుతూ ఉంటాయి. ఆ అంతర్ పరిస్థితిని బట్టి మనుషులకు తమో గుణ ప్రధానులుగా, రజోగుణ ప్రధానులుగా, సత్వగుణ ప్రధానులుగా ఉంటారన్నమాట. శుద్ధ సాత్వికంగా నిర్గుణలుగా మారాలి అంటే మనం జనమే చెయ్యాలి. తమో గుణం ఏమో కర్ణుడిలాగా, కుంభకర్ణుడిలాగా తమో గుణం ఎప్పుడు నిద్రపోతూ అలా ఉంటాం. తిండి నిద్ర అలా ఉండకూడదు. కష్టాలు వస్తే ఆర్తనాదాలు చేస్తాం, అలానే ఉండకూడదు. రజోగుణ ప్రధానులాగా ఉండకూడదు, రావణాసుడిలాగా కీర్తి కాముకులుగా కూడా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆ రజోగుణ ప్రధానులు అయినప్పుడు ఎలా ఉంటారంటే ఎంతటి అధర్మానికైనా కూడా వాళ్ళు పాల్పడతారన్నమాట. అలా ఉండకూడదు. ఈ గుణాలన్నిటిలో మనం ఉంటాం, కానీ ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో అప్పుడు సత్వగుణ ప్రధానులుగా మారిపోతాం. అప్పుడు విభీషణ్ లాగా శుద్ధ సాత్విక నిర్గుణాలు లాగా అయిపోతాం. అప్పుడు ఎప్పుడైతే మారతామో అన్ని మనం సీతాకోక చిలుకలాగా తయారవుతాం. మనలో ఉన్నటువంటి గుణాలన్నీ ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడు మనం సీతాకోక చిలుకలాగా మారిపోతాం. అలా ఉండాలి అన్నా కూడా మనం ధ్యానమే చేయాలి. మనలోకి మనం ప్రయాణం చేయాల్సిందే, తప్పదు ఖచ్చితంగా. గురువుగారి మాట పాటించాలి. ప్రతి కూడా ఆయన చెప్పింది వినటం కాదు, ఆచరించాలి. ఏ రీతి కరుణింతువో శివా, ఏ రీతి కరుణింతువో, నన్ను ఏ రీతి కరుణింతువో, తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో, ఈలాటి వాణిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో, శివా ఏ రీతి కరుణింతువో, చూపు లోపల త్రిప్పి చూసినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. చూపు లోపల త్రిప్పి చూసినది లేదు, యాగ విధులను నిన్ను అర్చించినది లేదు. యోగ మార్గములెల్ల ఊనినది లేదు, యోగ మార్గమునెల్ల ఊనినది లేదు. వేద పద్ధతులలో వెదకినది లేదు, ఏ రీతి కరుణింతువో, ఈలాటి వాణిని ఏ రీతి కరుణింతువో. బలిమినింద్రియములను బంధించినది లేదు, కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు. బలిమినింద్రియములను బంధించినది లేదు, కుదురుగా మది నిలిపి కూర్చినది లేదు. చదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు, చెదరకను నీ మంత్ర సిద్ధి నందగలేదు.
శృత్వంత చింతనల శుద్ధి పొందగలేదు ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు షణ్ముఖ జనక నిన్ను స్మరించినది లేదు ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని ఏ రీతి కరుణింతువో ఏ రీతి కరుణింతువో ఈలాటి వానిని ఏ రీతి కరుణింతువో ఏ పనైనా కూడా ఎప్పుడు కూడా ఏ మాత్రం ఎక్కువగా గాని చేయకూడదు ఏ మాత్రం తక్కువగా గాని చేయకూడదు ఎప్పుడు కూడా ఏ పనైనా ఏ మాత్రం ముందుగా గాని ఏ మాత్రం ఆలస్యంగా గాని చేయకూడదు అని గురువు గారు చెప్పారు ఎప్పుడు కూడా యుక్తంలో చరించటమే అని చెప్పారు పిల్లలు మాట్లాడుతుంది గళమునకొక పేరు పలకి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ గళమునకొక పేరు పలకి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా సలలిత రూప శివా సాంబా నటరాజా గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ ప్రాణమధ్య జిజ్యోతి పలికిదనాహ్వానము భావపీఠిపై నీకెది స్వామి ఆవాహనము ప్రాణమధ్య జిజ్యోతి పలికెదనాహ్వానము భావపీఠిపై నీకిదే స్వామి ఆవాహనము పరవశ భాగ్యాశ్రువులే పాద్యములర్ఘ్యములు పరవశ భాగ్యాశ్రువులే పాదములర్ఘ్యములు ఊపిరులే ద్వీపములు ఉగి చదువులే దీపములు గళమునకొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా కర్మానుభవము నీకు కై చేసెడి నైవేద్యము పదిలమైన పుణ్యమే పరిమళ తాంబూలము
స్మరణతో వెలుగు ఊహ షణ్ముఖనుత హారతి తనువు మనసు మాట నీకు దండ ప్రణామము గళమునకొక పేరు పలకి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని చేసెద మారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నటరాజా సలలిత రూప శివా సాంబా నటరాజా సాంబా నటరాజా సాంబా నటరాజా. మన రెండు చేతులు కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్ ఒక 5 seconds. బోర్లించుకొని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మన అరచేతులను చూసుకుంటూ కరగ్రే వస్తే లక్ష్మి కరమచి సరస్వతి కరమూలే భవేద్ గౌరి మధ్యాహ్న సమయ కరదర్శనం అని చేతులను చూసుకుంటూ ఆ ముగ్గురం వారిని శక్తిని తీసుకుంటూ మన అందరి గురుదేవులైన పత్రి మహారాజ్కి అలాగే స్వర్ణమాలమ్మకు అనేక వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటిదాకా ఈ శరీరం సహకరించిన శరీరానికి శరీరంలోని ప్రతి అణువుకు కణానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకుందాం. మాతకు గోమాతకు ప్రకృతి మాతకు విశ్వమాతకు పరములందరికీ కూడా అనేక వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. సప్త ఋషులకు అనేక వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి జ్ఞానమిత్రులందరికీ కూడా అనేక వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్. మాకు ఈ జ్ఞానాన్ని అందించిన సీతాకుమారి మేడం గారికి అలాగే అనుష మేడం గారికి కూడా అనేక వేల ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.